హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడేస్ గోల్డ్ రేట్స్ చూసినట్లయితే బంగారం ధరల్లో అయితే చాలా పతనం అయితే కనబడుతోంది. రెండు వారాల్లో పాతాళానికి దిగిన బంగారం ధరలు అవి ఎంత దిగాయి అనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ గోల్డ్ రేట్స్పై ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా ఎవరైతే గోల్డ్పై ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వారు ఉన్నారో వారికి సంబంధించి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయిన వారు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఇచ్చే లైక్ అనేది ఒక మోటివేషన్గా ఉంటుందని తప్పకుండా గుర్తుంచుకుని ఒక లైక్ అనేది ఇవ్వండి. ఓకే, ఇక వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఈ ఏడాది ఆరంభం నుంచే జోరుగా పైకి వెళ్ళిన వెండి బంగారం ధరలు ఈ మధ్యకాలంలో చూస్తే కాస్త డీలా పడటం అయితే చూస్తున్నారు. ఈ డిసెంబర్ నెలలో గోల్డ్ రేట్లు దిగొచ్చాయి. అవి ఎంత దిగొచ్చాయని పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా సెషన్స్లలో ఇది బంగారం రేట్ అయితే దిగొస్తుండడంతో ఫస్ట్ ప్రియులు ఎవరైతే ఉన్నారో బంగారం కొనుక్కునే వారైతే ఇక పండగనేది చేసుకుంటున్నారు. అది చూసినట్లయితే ముఖ్యంగా గత 2 వారాల్లో చూస్తే బాగా తగ్గిన గోల్డ్ రేట్లు అనమాట. నేడు స్వల్ప మార్పులకైతే లోనయ్యాయి. అవి కూడా మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా తో పోలిస్తే నేడు గోల్డ్ రేట్ గత 2 వారాల్లో చూస్తే ఏకంగా 2000 రూపాయలు అయితే తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ఉన్న వెండి అలాగే బంగారం ధరలు జనాన్ని అయితే బాగా ఆకర్షిస్తున్నాయి. ఇక అంతర్జాతీయ పరిణామాలు ఇక డిమాండ్ దృష్ట్యా నిత్యం బంగారం ధరల్లో అయితే నిత్యం మార్పులు అయితే చూస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ఇన్వెస్టర్లు అయితే పరేషాన్ చేస్తున్న గోల్డ్ ప్రస్తుతం కాస్త ఊరటైతే కలిగిస్తోంది. ఈ నెలలో అయితే గోల్డ్ రేట్లు క్రమంగా దిగొచ్చాయని అయితే మనం చెప్పవచ్చు. ఏదైతే ఈ రోజు ధర డిసెంబర్ 24 హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ తులానికి సంబంధించి 77,350 రూపాయలకైతే లభిస్తోంది. అలాగే 22 క్యారెట్ గోల్డ్ రేట్ చూసినట్లయితే 70,900 రూపాయలకు లభ్యమవుతుంది. ఇక దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇవే రేట్లు అయితే మనకి పలుకుతున్నాయి. ఇక వెండి ధరల్లో కూడా ఈ ఏడాది భారీ ఒడిదుడుకులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నెలలో ఆల్ టైమ్ హై నుంచి సిల్వర్ రేట్ అయితే బాగా దిగొచ్చాయి. నేడు కిలో వెండి ధర చూసినట్లయితే 98,900 రూపాయలకైతే లభిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇక 2024 ఏడాదిలో చూస్తే బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి అద్భుతమైన రిటర్న్స్ అయితే వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు చూసినట్లయితే పసిడి ధర ఏకంగా 30% పైగా పెరిగింది. బులియన్ ఇన్వెస్టర్లు దశాబ్ద కాలంలో ఇదే అత్యంత ఉత్తమమైన వార్షిక ప్రతిఫలమని కూడా ప్రపంచ స్వర్ణ మండలి ఏదైతే WGC తాజా నివేదికలో అయితే వెల్లడించింది. ఈ సమాచారాన్ని గమనించారు కదా. ఏదైతే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఏదైతే 2024 ఏడాదిలో చూస్తే బంగారంపై పెట్టుబడి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి సంబంధించి అద్భుతమైన రిటర్న్స్ అయితే పొందారు. ఏడాది ఇప్పటి వరకు పసిడి ధర ఏకంగా 30% పైగా పెరిగిందన్నట్లుగా కూడా మనకి బులియన్ ఇన్వెస్టర్లు అయితే మనకి ఈ అప్డేట్ అయితే ఇచ్చారు. అలాగే వచ్చే ఏడాది కూడా బంగారం ధరలో అయితే పాజిటివ్ మూమెంట్స్ అయితే కనిపిస్తాయని, గోల్డ్ రేట్ 1,00,000 కూడా దాటే అవకాశాలు ఉన్నాయని అయితే మనకి ఎవరి నిపుణులకి సంబంధించి అభిప్రాయం అయితే వెల్లడిస్తున్నారు. దీంతో సాధారణ ప్రజలు కూడా ఇక ఎప్పుడైతే బంగారంపై పెట్టుబడి పెడితే సురక్షితంగా ఉంటుందని అయితే భావించి క్రమంగా ఇన్వెస్ట్ అనేది చేస్తూ వస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా ఇక కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మీరు దేనిపై ఇన్వెస్ట్ చేస్తే ఇక ప్రాఫిట్ అనేది భావిస్తున్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ సబ్స్క్రైబ్ చేసుకుంటే చూసిన వారు ఎవరైనా ఉన్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.